రైట్. లొంగిపోయిన వాళ్ళకి ఇటు రివార్డులు అలాగే సౌకర్యాలన్నీ కూడా డబ్బులు కూడా ఇస్తూ ఉన్నారు. సౌకర్యాలు కూడా కలిగిస్తామని చెప్తూ ఉన్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, మావోయిస్టు లొంగుబాటు జరిగిపోయింది. పూర్తిగా అన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారా? డీజీపీ మాటల్లో కూడా మనం వింటున్నాం. వాళ్ళ ఇష్ట ప్రకారమే రావాలన్నది వాళ్ళ ఇష్టమే అని చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోవడం జరిగింది. అందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఎవరైతే కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అదేవిధంగా అప్పాసి నారాయణ అలియాస్ అప్పాసి నారాయణ, ఈయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మరొక వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడిగా, ముగ్గురు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉండడం జరిగింది. ఏదైతే నూపోగ గంగా నిలేష్, వీరంతా కూడా మావోయిస్టు కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. గత 35 సంవత్సరాల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి కూడా డీజీపీ చెప్తున్నారు. అయితే మిగతా వారంతా కూడా 20-21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా మావోయిస్టులు చాలామంది ఉన్నారు. వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళలుగా చెప్తున్నారు. మిగతా కొంతమంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. మిగతా వారంతా కూడా ఛత్తీస్గఢ్కు చెందిన వారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలి. అక్కడ ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఉద్యమం చేసి పోరాడే పరిస్థితులు కూడా లేవు కాబట్టి మావోయిజంకి సంబంధించి ప్రజల్లో కలిసి ప్రజల కోసం వేరే విధంగా పోరాడాలని తలుచుకొని ప్రజా జీవితంలో కలుస్తున్నామని చెప్పేసి కూడా మావోయిస్టులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గత ఈ సంవత్సరంలో దాదాపు తెలంగాణలో చాలామంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరంలో మొత్తం 465 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ఇదే మొదటిసారి 37 మంది మావోయిస్టులు ఒకేసారి వెపన్లతో సహా ఇక్కడికి వచ్చి లొంగిపోవడం, అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి AK-47 రైఫిల్తో పాటు మరికొన్ని వెపన్స్తో పాటు లైవ్ బుల్లెట్స్లను కూడా పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి పోలీసులకు అందించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోవడం జరిగింది. ఇంకా ఎవరైతే మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారో వారందరూ కూడా వచ్చి లొంగిపోవచ్చు, వారి కోసం ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నామని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా ముఖ్య నాయకులు కొంతమంది తెలంగాణకు చెందిన క్యాడర్ వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యుల్లో కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా జనజీవ స్రవంతిలోకి కలవాలి, వారి కుటుంబంలో కలిసి బతకాలి. ఇంకా అక్కడ పోరాడే పరిస్థితులు లేవు కాబట్టి చాలామంది ఎన్కౌంటర్లో చనిపోతున్నాము, అనారోగ్య సమస్యలతోని కూడా బాధపడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాటన్నిటి కారణంగానే పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోతున్నామని చెప్పేసి కూడా మావోయిస్టులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మార్చి 2026 టార్గెట్గా పెట్టుకొని కేంద్ర బలగాలు మొత్తం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవులనంతా కూడా జల్లెడ పట్టి ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. కాబట్టి అక్కడ పోరాడే పరిస్థితి లేదు, తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగానే మేము వచ్చి లొంగిపోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తెలంగాణ వారికి ఇక్కడ తెలంగాణలో ఉండిపోతారు, వారికి అవసరమైతే రక్షణ కూడా కల్పిస్తాము. ఎవరైనా మావోయిస్టులు మాకు ప్రాణహాని ఉందంటే తెలంగాణ పోలీసుల నుంచి వారికి రక్షణ కూడా కల్పిస్తామని చెప్తున్నారు. వారిపై ఉన్నటువంటి రివార్డు దాదాపు 1 కోటికి పైగా ఇప్పుడు పట్టుబడ్డ మావోయిస్టులకు సంబంధించి అందరికీ రివార్డు కూడా తెలంగాణ ప్రభుత్వం నుండి అందిస్తున్నారు. అందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి వారి ముగ్గురికి కూడా ఏదైతే 20 లక్షల చొప్పున రివార్డు అందించడం జరిగింది. మిగతా వారికి వారి హోదాను బట్టి వారికి రివార్డు ఇచ్చేస్తున్నారు. మొత్తం 1,40,00,000 రూపాయలకు సంబంధించిన రివార్డు కూడా వారికి ఈ రోజే అందిస్తున్నామని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా మావోయిస్టు ప్రభావితం అక్కడక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు మేరకు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే అడవుల్లో పోరాడాల్సిన పరిస్థితులు లేవు, కాలం మారింది కాబట్టి, టెక్నాలజీ వచ్చింది, మొత్తం గతంలోకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కాబట్టి ఇక జనజీవ స్రవంతిలోకి వచ్చి మావోయిస్టు పార్టీకి సంబంధించిన నక్సలైట్లు అందరూ కూడా లొంగిపోవాలని చెప్తున్నారు. ఇంకా తెలంగాణకు సంబంధించిన కొంతమంది దాదాపు 15 మంది వరకు కూడా కేంద్ర కమిటీ సభ్యుల్లో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2025 సంవత్సరంలోనే దాదాపు 465 మంది యూజీ క్యాడర్లకు సంబంధించిన మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వీరిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 11 మంది రాష్ట్ర
కమిటీ సభ్యులు కూడా ఉండడం జరిగింది. 2 డివిజనల్ కమిటీ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి వీరంతా వారి క్యాడర్లకు సంబంధించి ఒక్కొక్కరుగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇడ్మా ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది మావోయిస్టులు, ఎందుకంటే ఇడ్మా చాలా టాప్ లీడరు, వ్యూహాల్లో రచించడంలో చాలా ఆపరేషన్లో కూడా ఇడ్మా పాల్గొన్నాడు. కాబట్టి ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా చాలా మంది జనజీవాలో సెవెంత్లో కలిసేందుకు మావోయిస్టులు ఒక్కొక్కరుగా వస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆపరేషన్ కగార్ టార్గెట్ పెట్టుకొని మరి కేంద్ర బలగాలు మొత్తం అడవులను చుట్టుముట్టాయి. కాబట్టి ఇక వేరే సైడ్ వెళ్ళే పరిస్థితులు కూడా లేవు. ఎలాగైనా వచ్చి మీరు అంటే పోలీసుల తరపున రావచ్చు, ప్రజాప్రతినిధుల తరపున రావచ్చు, ఎవరి తరపునైనా వచ్చినా వారిని స్వాగతిస్తాము, వారికి రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా జనజీవ సెవెంత్లో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఏదైతే లొంగుబాటు ఉందో అది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కరుగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారని చెప్పేసి కూడా డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. సురేష్, అంటే ఇప్పుడున్న వాటిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు కీలక నేతలు కూడా బయటికి రావడం, ఇదొక పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చా మావోయిస్ట్ పార్టీకి? ఖచ్చితంగా ఇడ్మా ఎన్కౌంటరే చాలా పెద్ద ఎదురు దెబ్బ మావోయిస్టు పార్టీకి. ఇప్పుడు ఆజాద్ అంటే సెంట్రల్ ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఇతను కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆజాద్ కూడా చాలా 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. అదేవిధంగా అప్పాసి నారాయణ కూడా ఈ 32 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులే బయటికి రావడం జరిగింది. వీరితో పాటు చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఛత్తీస్గఢ్కు సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా మంది 20 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు 25 సంవత్సరాలకు సంబంధించిన యువకులు చాలా మంది మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వారు మహిళలంతా కూడా వివిధ కమిటీల్లో పనిచేసినటువంటి వారు. వాళ్ళంతా కూడా ఎప్పుడు పోయారనే దానికి సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అనేది చెప్పలేదు. కానీ చాలా మంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు యువకులు యువతులు చాలా మంది ఉన్నారు. అంటే అసలు యువత ఎక్కువగా మావోయిస్టు పార్టీ వైపు వెళ్ళడం లేదు అని చెప్పేసి కూడా గతంలో పోలీసులు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడు పట్టుబడ్డ లొంగిపోయిన వారందరూ కూడా చాలా మంది 20-22 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటే యువకులు కూడా ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆకర్షితులై వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎక్కువ ఏదైతే గోండులు కావచ్చు, గోయలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పిల్లలు మాత్రం మావోయిస్టు పార్టీలోకి ఇంకా వెళ్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి వారిని కూడా ఆపే ప్రయత్నాలు కూడా ఒకవైపు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.